శాంతి శాంతి వస్తున్నా. అబ్బబ్బబ్బబ్బా, శాంతి శాంతి శాంతి. ఆ స్టేషన్ లో ఎలా ఉంటున్నారో గానీ క్షణం నేను ఇంట్లో మీ పక్కన లేకపోతే గడవదు కదా. పెళ్ళైన తర్వాత నన్ను ఇలా తయారు చేసింది నువ్వేగా. మీ అవసరాలన్నీ తెలుసుకుని తయారు చేపట్టే టైంకి తమ డ్యూటీకి వెళ్తున్నారు. అదే పెళ్ళైన కొత్తలో లాటీ మర్చిపోయాను ఒకరోజు, టోపీ మర్చిపోయాను ఒకరోజు, ఇంటికి తిరిగి వచ్చేవాళ్ళుగా. పెళ్ళైన కొత్తలో ఎవరైనా అంతేలేబోయ్. చాలండి, ఇక బయలుదేరండి. అక్క అక్క తమ్ముడు, ఎరా తమ్ముడు బాగున్నావా? ఎవడి మా తమ్ముడండి, తమ్ముడు వచ్చాడండి. ఎరా తమ్ముడు, ఇన్నాళ్ళకు నేను గుర్తొచ్చానా? అక్క అమ్మ నీకు జున్ను పంపింది. నిజంగా? ఏమండి చూసారా, మా అమ్మ నా కోసం జున్ను పంపిందండి. నేను అప్పుడే చెప్పలా, మా ఇంట్లో గేదె ఈనితే వండిన జున్ను సాగా తినేస్తాను. ఉండండి, మీకు కాస్త జున్ను పట్టుకొస్తాను. నమస్కారం బావగారు, నా పేరు. నీ పేరు రవి, బిఏ ఫస్ట్ ఇయర్. కూర్చో. శాంతక్క అంటే నాకు చాలా ఇష్టం. నాకే కాదు, అందరికీ ఇష్టం. మీ అందరి గురించి శాంతి రోజు చెప్తూనే ఉంటుంది. తీసుకోండి. తీసుకురా తమ్ముడు. వద్దక్క, ఇంటికెళ్ళి తింటాను. పర్వాలేదు, తీసుకోబోయ్. శాంతి, నీకు ఇష్టమని మీ అమ్మగారు ఎంతో ప్రేమతో పంపారు. ముందుగా నువ్వు తింటేనే ఆవిడ సంతోషిస్తారు. తినవై, తిను. ఏరా తమ్ముడు, అమ్మకి నాన్నకి నా మీద కోపం పోయిందా? నన్ను మీ బావగారిని పండక్కి తీసుకెళ్తానారా? జున్నంటే నీకు ఇష్టమని నాన్నకు తెలియకుండా పంపింది అమ్మ. ఏంటి శాంతి అలా అయిపోయావు? అదే అదే లేదండి. ఎందుకు శాంతి దాస్తానికి ప్రయత్నిస్తావు? నీ ఆవేదన నాకు తెలియదనా? ఏమండి, పోనీ నువ్వు వెళ్ళి మీ వాళ్ళందరినీ చూసి రావచ్చుగా. అల్లుడు గారు మా ఇంటికి రండని మీకు ఆ ఇంటి నుంచి పిలిపొచ్చిన రోజే నేను మళ్ళీ పుట్టింట్లో అడుగు పెట్టేది. ఆ రోజు రాకపోదు శాంతి. ఓకే శాంతి, మరి నేను వస్తాను. రవి, అప్పుడప్పుడు నువ్వైనా వచ్చిపోతుండవోయ్. వస్తాను రవి. బాయ్ శాంతి. శారదా, ఏరా గంగులు, నీళ్ళు తాగుతావుట్రా? కాసింది పోయిండమ్మా. మరి నేను వెళ్ళొస్తానండి. అలాగే, పొద్దున్నే మాత్రం పెందరాలో వచ్చాయి. గరప్పలం కుప్ప నూర్పులు రేపు అయిపోవాలి. చిత్తం, కూలోళ్ళు ఎంతమంది పెట్టాలండి అయ్యా? ఆడింగులో 10 మంది, మగోళ్ళు 5 చాలరంటావా? రేపటి కూలోళ్ళు మాత్రం సరిపోతారండి అయ్యా. మధ్య కుప్పలు మాత్రం మంది ఎక్కువ కావాలండి అయ్యా. వాతావరణం మారినట్టుంది. అదును చూసి నూరుద్దాంలే మధ్య కుప్పలో. ఇవిగోరా గంగులు, తీసుకెళ్ళు, పిల్లలు తింటారు. ఆయ్, సర్లేరా గంగులు, నువ్వు వెళ్ళు. పొద్దున్నే మాత్రం పెందరాలో వచ్చేసామా? అట్టగానండి అయ్యా. వెళ్ళొస్తాను అమ్మగారు. అమ్మా మానస, ఏంటి నాన్న? అగ్గిపెట్టి కావాలమ్మా. తెస్తానన్నా. చుట్ట తర్వాత కలుదురు గాని ముందే జున్ను తినండి. తినమ్మా, తిను. పెట్టమ్మా. బాగానే ఉంది. మీరు తినిపించకపోతే దానికి నేను పెట్టనా మీ ఉద్దేశం? అలాగెందుకు అనుకుంటావే?
మన ఇంట్లో ఏ పిండి వంట చేసినా ముందుగా దీనికి తినిపించుకుంటా. మన ఇద్దరు ఎప్పుడైనా తిన్నావా? ఏమండి మిమ్మల్నే ఆ, ఆ, నోటి దగ్గర పెట్టుకుని నోట్లో వేసుకోవడానికి ఎందుకండి అంత ఆలోచన? ఆలోచన నాకెందుకు ఆలోచన? నాన్న అగ్గిపెట్టి. రవి ఎక్కడికి వెళ్ళాడు? ఉదయం జున్ను పట్టుకుని వాళ్ళ అక్కయ్య దగ్గరికి వేట్లపాలెం వెళ్ళాడు. ఈ పాటికి వచ్చేస్తూ ఉంటాడు. పెద్దలుడు అదే మీ తమ్ముడు శేఖరానికి వాళ్ళకి పంపావా? శేఖరానికైతే పంపాను. మరి వాళ్ళకి అంటే ఇంకెవరు? అదే ఇంకెవరున్నారు? ఎందుకండి అలా మొహం చాటేస్తారు? ఇన్నేళ్లుగా సంసారం చేస్తున్నాను. మీ మనసు నాకు తెలీదా? ఈ ఇంట్లో గేదె ఈనినా ఆవు ఈనినా మీది మీ చిన్నమ్మాయి శాంతిదేగా హడావిడంతా. ఏనాడైనా దానికి జున్ను తినిపించకుండా మీరు తిన్నారా? అందుకే దానికి పంపాను. ఎందుకు పంపావు? మీరు మనస్ఫూర్తిగానే అంటున్నారా? ఏమండి, ఎంత కాదనుకున్నా శాంతి మన రక్తం పంచుకు పుట్టిన బిడ్డండి. ఆ జ్ఞానమే దానికి ఉంటే మన పరువు మర్యాదలు ఇలా మంట కలుపుతుందా? అది ఏనాడైతే ఈ ఇంటి కొమ్మం దాటిందో ఆనాడే అది చచ్చిన దానితో సమానం అనుకున్నా. శివ శివ, ఎందుకండి అలాంటి మాటలంటారు? ఇప్పటికీ పెళ్ళై ఏడా తిరగకుండానే పెద్దమ్మాయిని ఆ భగవంతుడు తీసుకెళ్లిపోయాడు. కాళ్ళపారాన్ని ఆరకుండానే మానసులా అయిపోయింది. ఇంకా ఎందుకండి మనకి శాపనార్థాలు? ఏంటక్క అలా ఉన్నావు? అబ్బే ఏం లేదు, నువ్వింకా రాలేదని. నువ్వు వచ్చావుగా, రా ఇంట్లోకి వెళ్దాం. పద. అమ్మా, ఏరా రవి, అక్క వాళ్ళు బాగున్నారా? ఒరే రవి, శాంతి ఏమందిరా? ఏముంటుంది, అలా వెళ్ళానో లేదో నన్ను గట్టిగా వాటేసుకుని ఒకటే ఏడుపు. శాంతక్క ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చిందక్క. పుట్టి బుద్ధిరిగాక అది కన్నీళ్లు పెట్టడం నేను చూడలేదు. దాన్ని అలా పెంచాను. మరి బావగారేమన్నారా తమ్ముడు? అమ్మా, బావగారు ఎస్ఐ యూనిఫామ్లు ఎంత అందంగా ఉన్నారో తెలుసా? చాలా బాగా మాట్లాడారు. మీ అక్క బెంగ పెట్టుకుంటున్నది, కనీసం కాలేజీకి వెళ్ళేటప్పుడు నువ్వైనా వచ్చిపోరాదు అన్నారు. అవునరా, అబ్బాయి శాంతిని బాగా చూసుకుంటున్నాడా? చాలా బాగా చూసుకుంటున్నారమ్మా. శాంతి ఇంకేమందిరా? ఇంకేమంటుంది, నాన్నకు నా మీద కోపం పోలేదా? అమ్మ ఎలా ఉంది? మానసక్క బాగుందా? వెళ్ళినప్పటి నుంచి ఇవే మాటలు. అమ్మా, ఏం తల్లి, ఈసారైన పండక్కి శాంతిని వాళ్ళ ఆయన్ని పిలుస్తున్నారా? ఆ అదృష్టం దానికి ఉందో లేదో ఆ భగవంతుడికే తెలియాలి. నీరుడు ఈ రోజుల కల్లా సంక్రాంతి ముగ్గులకు రంగులు కొనడం, గుమ్మాలకి రంగులు వేయడం, పండగంతా మన ఇంటికి వచ్చేస్తున్నట్టు హడావిడి చేసింది. అదేమంత తప్పు పని చేసిందనమ్మా. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలనుకోవడమే అది చేసిన నేరమా? అతని కులం వేరేనంత మాత్రాన అందరూ దాన్ని వెలివేయాలా? వయసులో ఉన్న వాళ్లకు ఏం చేసినా తప్పనిపించదు. కానీ వయసు మళ్ళాకే వయసులో చేసిన తప్పులకి బాధపడేది, పశ్చాత్తాపడేది. శాంతి లేకపోతే అసలు పండగలాగే ఉండదు మన ఇల్లు. పండగకి శాంతి తీసుకురమని నాన్నకి నచ్చ చెప్పమ్మా. పండగ పూట కన్నబిడ్డలు కళ్ళ ముందు ఉండాలని ఏ తల్లి ఆశించదు? నాన్నా, నాన్నా, మరి తొందరపడి ట్రాక్టర్ పంపేయొద్దు. పప్పు నూపిళ్ళని అయిపోయిన తర్వాతనే పంపమన్నారు మామయ్య.
నానా నానోయ్ అబ్బబ్బబ్బబ్బా ఏంటమ్మా ఇంట్లో ఎవరిని లేపినా లేవడం లేదు నాన్న. నువ్వు వచ్చి కాసేపు పరుగు మీద కూర్చుంటే నేను ముగ్గులు వేసుకుంటాను. లేనన్నా. ఏంటమ్మా ఇంకా మూడన్నా కాలేదు. అబ్బా ఇప్పటి నుంచి ముగ్గులేయడం మొదలెడితే గానీ తెల్లారేసరికి పూర్తి కాదు. లేనన్నా లేమంటుంటే. సరే పద. ఏయ్ చిన్ను ఏంటమ్మా ఏమైంది? చూడు నాన్న చింటుగాడు ముగ్గంతా ఎలా పాడు చేశాడు. ఆ? శాంతమ్మ గారు ముగ్గులెత్తున్నారా? అవును. వాకిలంతా ముగ్గులెట్టేశారు. ఎప్పుడు లేచారు అమ్మగారు? 3 గంటలకి. ఏయ్! కళ్ళు కనిపించటం లేదు, ముగ్గు తొక్కు వెళ్తున్నావు. ఏరా గంగులు అప్పుడే వచ్చేసావా? రా. అమ్మాయి గారు ముగ్గులు తొక్కద్దంటున్నారండి. వాకిలంతా ముగ్గులేసి తొక్కొద్దంటే వచ్చేపోయే వాళ్ళు ఎట్టా వస్తారమ్మా? ఎలాగా? ఇదిగో ఇలాగా. నేను ఎలా వచ్చానో అలాగే వెళ్ళు. ముగ్గు గాని తొక్కావో కాళ్ళు విరగొడతాను, జాగ్రత్త. రేపటి నుంచి పొలానికి కూడా వెళ్ళామా? వెళ్ళు. అట్లాగేనండి అమ్మా. ఏమండి ఏమండి ఆ? ఏమైందండి మీకు? నిద్రలో నవ్వుతున్నారు. అబ్బే ఏమీ లేదు. చూసారా, నిద్రలో కూడా మీరు శాంతిని మర్చిపోలేకపోతున్నారు. నా మాట విని శాంతిని ఆ అబ్బాయిని పండక్కి రమ్మని కబురు పంపండి. శారదా, ఇప్పటికే సర్వారాయుడు ఆఖరి కూతురు కులం లేని కుర్రాడితో లేచిపోయిందని ఊరువాడ కోడే కూస్తుంటే సగం చచ్చి బ్రతుకుతున్నాం. ఇప్పుడు వాళ్ళని ఇంటికి పిలిచి కలుపుకుంటే వద్దు శారదా, వద్దు. అక్క మళ్ళీ పెళ్లి మాట ఎత్తద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? అలా అని చెప్పి పోయిన వాళ్ళ ఫోటో ముందు కూర్చుని నువ్వు కూడా మాకు దూరం అయిపోవాలనుకుంటున్నావట్రా? అక్క అవునరా, అది నీకు పెళ్ళాం మాత్రమే కాదు, నా పేగు తెంచుకు పుట్టిన నా మొదటి బిడ్డ, నా ఇంటి మహాలక్ష్మి. మరి నేనెంత ఏడవాలి? నేను నీలాగే ఏడుస్తూ కూర్చుంటే మిగతా వాళ్ళంతా ఏమైపోవాలి? హ్మ్. అసలే మీ బావగారు శాంతి చేసిన పనికి కుమిలిపోతున్నారు. ఆయన పరిస్థితి చూస్తుంటే నాకు భయంగా ఉందిరా. అక్క తోడబుట్టినవాడివి, అల్లుడివైతే ఇంటికి పెద్ద కొడుకులా కొండంత అండగా ఉంటావనుకున్నానురా. కానీ నువ్వెందుకంత బాధపడుతున్నావు? నీ చేతుల్లో పెరిగిన వాడిని, అక్కవైనా అత్తవైనా నువ్వు నాకు తల్లితో సమానం. నన్ను ఏం చేయమంటావో చెప్పక్క. ఓ బ్రహ్మానందం గారు, మీరా ఎప్పుడొచ్చారు? ఇప్పుడేరా బస్సు దిగి రిక్షా కట్టించి ఆడోళ్ళని పిల్లోడిని ఇంటికి పంపించేశా. బజార్లో దీన్ని అమ్ముతుంటే చీఫ్ గా కొనేసి కోడిపందాల బీటికెళ్ళా. అదేమిట్రా అక్కడ ఎవరు కనిపించట్లేదేంటి? ఇంకా నయం పుంజుని సగ్గరెట్టుకుని ఆ ఎస్ఐ కంటపడలేదు. కొంప మునిగేదిరా బాబు. ఎందుకని? ఎందుకంటారేటండి, ఆ కొత్తగా ఎస్ఐ వచ్చాడా, ఆడు పేకాట కోడి పుంజులాట ఇవన్నీ చూశాడంటే మా అక్కలు ఇరదని బొక్కలో వేసేస్తాడు. ఒరేయ్ ఇక్కడ ఎవరు లేరు గాని ఆ చెట్టు కింద ఆటేసుకుందాం ఏంటి? అడ్డాటకి హ్యాండ్ తక్కువ. సీక్వెన్స్ కి డబ్బులు లేవు. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? అరే అడుగో శంకర్రావు. ఒరేయ్ శంకర్రావు, రా, 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 రా. ఏంట్రా? ఒరేయ్ ఒక హ్యాండ్ తక్కువైందిరా, ఒక ఆట వేసుకుని ఎడుగుతాను రా. అబ్బా వద్దురా, ఒరేయ్ రోజు వెళ్ళేదే కదరా, ఒక ఆట వేసుకుని ఎడుగుతాను రా. అర్జెంట్ రా, నేను ఆడలేను. ఒరేయ్ ఒకటే ఆటరా. చెప్తే వినరేంట్రా, నేను ఆనంటే. ఆగండి రా, ఇక్కడ వేద్దామా? అలాగే ఇక్కడేద్దాం. ఇది పెట్టుకోరా. ఒరేయ్ నువ్వు ఇది చెప్పరా. ఏం కదరా, అది పట్టరా. ఏం పర్వాలేదు. పట్టుకోరా, ఒకటే ఆటరా. కూర్చోరా, అడుగుతురా. కాడ్చేవి పట్టుకో. ఎరా మావయ్య, ఈ డ్రెస్ ఎలా ఉందిరా?
అదిరిపోయిందిరా చింటూ. ఏరా బామర్ది, ఏంటి బండిని ముస్తాబు చేస్తున్నావు? నా కోడి పందాల్లాగా నీకు మోటార్ సైకిల్ పందాలు ఉన్నాయేంటి ఏమన్నా? ఏరా నాన్న మమ్మల్ని అప్పుడు పంపించి ఇప్పుడా రావడం? లోపటికెళ్ళు, అమ్మ తలంటి పోయిస్తుందంట. అమ్మో తలంటే? భయపడకరా నాన్న, ఇది ఆ తలంట్ కాదు, పండగ తలంటే. అమ్మయ్యా బ్రతికించావురా. ఒరే చింటూ, అమ్మ చూడకుండా దీన్ని తీసుకెళ్ళి ఆ గోడ పక్కన కట్టిరా. 5 రూపాయలు ఇస్తావా? ఒరేయ్ ఇస్తాను కానీ ముందు తీసుకెళ్ళరా. పట్టుకో, గట్టి పట్టుకో, వెళ్ళు. అయ్యా చెప్పరా రాస్కల్, చెప్పు. నిజంగా నాకు తెలియదండి అయ్యా. శేఖర్, ఎందుకు అలా కొడుతున్నావు? ఏం చేసాడని వాడు? అక్క స్నానానికి పెడుతూ బల్ల మీద గొలుసు పెట్టి వెళ్ళింది. తిరిగి వచ్చేసరికి గొలుసు మాయమైంది. వీడా గద్ద దగ్గర తచ్చాటం నేను చూశాను. గొలుసు ఎక్కడ పెట్టావరంటే మాట్లాడటం లేదు. గంగులు అటువంటి పని చేయడు. మీ ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటుంది. సరిగ్గా ఎక్కమ. గొలుసు దొంగతనం జరిగిందని ఫోన్ చేసింది నేనే. గొలుసు దొంగిలించి దాచిపెట్టి ఎంత అడిగినా చెప్పడం లేదు. ఏరా నిజం చెప్తావా లేకపోతే లాకప్ లో వేయమంటావా? అయ్య గారు శేఖర్, ముందా ఇన్స్పెక్టర్ బయటకు వెళ్ళమని చెప్పు. బావా, నా మాట కాస్త శాంతంగా విను. అతను ఇన్స్పెక్టర్ మాత్రమే కాదు, నీ గారాల కూతురు శాంతికి భర్త కూడా. పండగ రోజు గుమ్మంలోకి వచ్చిన అల్లుణ్ణి అవమానించడం మంచి పనా? నిజానికి అక్క గొలుసు పోను లేదు, గంగులు దొంగతనం చేయను లేదు. ఆ గొలుసు నేనే తీశాను. నన్ను క్షమించు గంగులు. ఇదిగో ఆ గొలుసు. శేఖర్, క్షమించు బావా. సత్య స్వర్గాన ఉన్న నా భార్యను, అదే నీ పెద్ద కూతుర్ని నేను ఎలాగూ బ్రతికించలేను. కులాలు మతాలనే పట్టింపులతో ఉన్న కూతురు కూడా కన్నవారికి పోతుందని అక్క పడుతున్న బాధను చూడలేకపోయాను. సురేష్ని పండగ రోజున ఇంటికి తీసుకుని వస్తానని అక్కకు మాటిచ్చాను. అందుకే ఈ నాటకం ఆడాను. అది మళ్ళీ ఈ గుమ్మంలో అడుగు పెడితే నా శవాన్ని చూస్తుంది. శాంతి, అమ్మా శాంతి, రా తల్లి. ఆగిపోయావే, రా. మళ్ళీ ఈ గుమ్మం తొక్కితే నా శవాన్ని చూస్తావని నాన్న ఒట్టేశారుగా. ఏమండి, శాంతి వచ్చిందండి. మన శాంతి వచ్చింది. లోపల రమ్మనండి. బావగారు, గుమ్మం వరకు వచ్చి గుమ్మంలో రావడానికి పెట్టి చేయటం ఎందుకు? రమ్మనండి. అమ్మా శాంతి, ఊరుకోమ్మా, ఏడవకు. నాన్న, అమ్మా శాంతి, ఊరుకోమ్మా. ఊరుకోమ్మా, ఊరుకో తల్లి. ఏమే చూసావా, పండగ రోజు కూతుళ్ళు అల్లులతో మన ఇళ్ళల్లా కలకల్లాడిపోతుందో. మాగారు, ఈ శుభ సమయంలో నాదో చిన్న ప్రపోజల్. ఏంటి బాబుది? పోయిన ఏడాదిలా కాకుండా ఈ పండక్కి మాకు కట్నంగా తలో 10,000 పెంచాలని నా కోరిక. తమ్ముడు, అన్నగారికి నా ప్రపోజల్ నచ్చినట్లు లేదు, మౌనంగా ఉన్నారు. నాకు ఆ అవసరం లేదు. అక్కకు మాటిచ్చాను. మానస మనసు తెలుసుకున్నాను. ఈ పండగ కట్నంగా మానసను అర్థాంగిగా స్వీకరిస్తున్నాను. శేఖర్, వయసులో చిన్నవాడు అయినా ఎంత పెద్ద మనిషిరా నీది. ఏరా నాన్న, అందరూ భలే హుషారుగా ఉన్నారు. ఈ శుభ సమయంలో తలోకాయ బాధమంటావేంట్రా?